నమస్తే, వెల్కమ్ టు లియో. దావోస్ పర్యటన ఇప్పుడు ఎక్కడ చూసినా సరే దావోస్ మ్యాన్ అంటే ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటున్నారు. అయితే గతంలో 2014 నుంచి 19 వరకు దాదాపు 4 సార్లు వెళ్ళినటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్కి ఒకవైపు అయితే 2019 నుంచి 24 దాకా ఒకే ఒక్కసారి వెళ్ళినటువంటి ఒక జగన్ మరొక వైపు. సరే, వెళ్ళినటువంటి ఒక్కసారి అన్నా సరే ఎటువంటి పెట్టుబడులైనా వచ్చాయా లేవా అంటే అది మీ అందరికీ తెలిసిందే. మొత్తానికి 80 కంపెనీలతో 2014 నుంచి 19 వరకు 80 కంపెనీలతో భేటీ అయ్యి దాదాపు 5,13,000 ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఒక పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వచ్చినటువంటి ఒక అమౌంట్లోనే వీళ్ళు 2019 నుంచి 24 దాకా పూర్తిగా ధ్వంసం చేశారు. దాదాపు 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అయితే వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ జోష్నా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. అయితే మేడం, మనం చూసుకుంటే దాదాపు 2019 నుంచి 24 దాకా జగన్ వెళ్ళింది మాత్రం 2 సార్లు దావోస్ పర్యటన. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు వెళ్ళారు. 4 సార్లు వెళ్ళిన తర్వాత దాదాపు 80 కంపెనీలతో మాట్లాడడం జరిగింది. దాంట్లో కొన్ని ఎంఓఏలు జరగడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మనం బ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఏంటంటే ఎక్కడ జగన్ ఎన్నిసార్లు వెళ్ళాడు, ఏ కంపెనీలు ఇచ్చాడని చెప్పేసి. మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే జగన్ అండ్ చంద్రబాబు నాయుడు గారిని అసలుకి బ్యారేజ్ చేసుకోవడానికి కుదరదు. వాస్తవానికి ఇప్పుడున్న దావోస్ సంబంధించినటువంటి ఒక పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు హైలైట్ అవుతున్నారు. ఎందుకు ఏంటి అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారిని అంటే ది దావోస్ మ్యాన్ అంటారండి. ఎందుకంటారు అని అంటే బేసిక్గా ఆ రోజున అంటే Davos is basically a World Economic Summit wherein you get వివిధ దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు. అంటే ఇట్స్ బేసికలీ మీటింగ్ పాయింట్ అనమాట. ఇన్వెస్టర్స్కి అలానే దేశ ప్రతినిధులకి అక్కడ వాళ్ళు మీట్ అయ్యి దేశానికి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ గురించి మాట్లాడతారు. అలాంటి దగ్గర ఒక రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఆ రోజున ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో హీస్ కాల్డ్ ది దావోస్ మ్యాన్. దావోస్లో ఒక రాష్ట్రాన్ని ప్రమోట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ నిలబడి అంటే ఆ వీధుల్లో కూడా తిరుగుకుంటూ హీస్ నోన్ ఫర్ ఆల్ దాట్. ఇవాళ ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే దే ట్రై టు డూ దేర్ మ్యాక్సిమం. ఈవెన్ తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, దే ట్రైడ్. కానీ గత 5 సంవత్సరాలుగా మీరు 2 సార్లు అంటున్నారు కానీ ఐఎమ్ స్కెప్టికల్. ఓన్లీ 1 టైమ్ అని నాకు గుర్తుంది. ఐ డోంట్ నో సెకండ్ టైం ఏమన్నా ఐ థింక్ కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఒకసారి 2 సార్లు అని చెప్పేసి కూడా అర్థం. ఒకసారి నాకు తెలిసి అయితే అప్పుడు కూడా వెళ్ళాడు ప్రబుద్ధుడు. అక్కడ కూర్చొని ఒక ఆవిడ పాపం అడిగింది ఎట్నే మీలానే ఏదో క్వశ్చన్ వేసింది. ఇట్స్ అ వెరీ ముందర అన్నాడు, తర్వాత వచ్చి ఇట్స్ అ వెరీ లెంతీ క్వశ్చన్ అని ఏదో ఇట్లా అన్నాడు. పక్క నుంచి వాడు అన్నాడు, అయిపోయింది. అక్కడికి ఆన్సర్ లేదు, మన్ను లేదు, ఏమీ లేదు. సో అగైన్ నేను ఒకళ్ళని విమర్శించడం మన ఉద్దేశం కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. ఎందుకు అని అంటే ఆయన హీ హాజ్ డెలివర్డ్ బిఫోర్. కాబట్టి ఆల్రెడీ చేసున్నారు ఆయన. 2014-19 మధ్యలో అసలు అప్పుడే పుట్టినటువంటి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అసలు ఎక్కడా కూడా సౌకర్యాలు లేకపోయినా సరే 4 సార్లు ఆయన అప్పుడు దావోస్కి వెళ్ళారు. ఆ టర్మ్లో 4 సార్లు దావోస్కి వెళ్ళినప్పుడు 5 లక్షల కోట్లకు పైచిలకు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు. ఓవరాల్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 5,13,000 16,000 కేవలం దావోస్ నుంచి వచ్చినటువంటి ఒక అది మనకి రిజల్ట్ అది. సో అలా చంద్రబాబు నాయుడు గారు హీఈస్ నోన్ ఫర్ ఆల్ దిస్ వర్క్. ఇప్పుడు కూడా ఎప్పుడైతే రాష్ట్రం మళ్ళీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, 5 సంవత్సరాల్లో దావోస్ ఒకసారి వెళ్ళాడు. ఏం చేసావయ్యా వెళ్ళి అని అంటే ఎవరికి తెలీదు, ఏ లెక్కపత్రం లేదు. అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్న్డ్ ఐటీ శాఖ మంత్రో లేకపోతే మరి ఆయన ఏం మంత్రి అంటారో నాకు తెలియదు, కానీ ఆయన ఏమన్నాడు అప్పుడు, అమ్మో దావోస్లో చాలా చలి ఉంటుందండి, మైనస్లలో టెంపరేచర్ ఉంటుందండి, చల్లనీళ్ళ స్నానాలు చేయాల్సి వస్తుందండి, ఒకసారి స్నానం చేస్తాను చేయండి. ఎవడు అడిగాడు ఇవన్నీ? నువ్వు వెళ్ళి ఏం చేయాలి అక్కడ? రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తెస్తావా తేవా? అది కదా నీ పని. గాడిదలు గాయడానికి ఇచ్చారా నీకు మంత్రి పదవి? కాదు కదా. రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తేయడానికే కదా, రాష్ట్రంలో కంపెనీస్ని సెటప్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికే కదా. ఇవి చెప్పండి రా నాయన, అక్కడ పోయి ఇవి చెయ్యండి రా నాయన అంటే కూర్చొని ఇక్కడ మంగళవారం కబుర్లు చెప్పాడు ఒక్కొక్కడును. ఎందుకు చెప్పావురా అంటే ఎవరికి తెలియదు. పోనీ వెళ్ళలేదు, పోనీ ఆ కంపెనీలన్నా ఇక్కడ పిలిపించుకున్నావా? లేదు, ఏమీ లేదు, నథింగ్ హ్యాపెండ్. ఫైన్, స్టేట్ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ టర్మినల్. అయిపోయింది, డిస్ట్రక్టివ్ ఫేజ్లో స్టేట్ వెళ్ళిపోయింది. అతి కష్టం మీద మళ్ళీ స్టేట్ ఇవాళ రీబిల్డ్ చేసేటువంటి ఒక ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉంది.
చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చూడండి, అంటే ఎంత స్ట్రాటజికల్గా టీమ్ ఫామ్ అయిందో కూడా చూడండి. అందరూ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, వచ్చేస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటున్నారు. కానీ ద స్ట్రాటజీ విత్ విచ్ హీ హెస్ గాన్ దేర్. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారిని ఆయన టీంలో పెట్టారు. రాష్ట్ర మానవ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారిని టీంలో పెట్టుకున్నారు. అలానే ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నటువంటి టీజీ భరత్ గారిని టీంలో పెట్టుకున్నారు. ముగ్గురికి అక్కడ అసైన్మెంట్స్ ఇచ్చున్నారు. నీది పని, నీది పని, నీది పని. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. చంద్రబాబు నాయుడు గారితో కలిసి ట్రావెల్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళాలి అక్కడికంటే అదేమి ఆషామాషి వ్యవహారం కాదు. నిన్న లోకేష్ గారు కూడా నవ్వుతూ మాట చెప్పేశారు, ఫ్లైట్లో వెళ్ళాలంటేనే ఆయనతో పాటు వెళ్తే ఆయన 100 క్వశ్చన్లు అడుగుతారు. నువ్వేం ప్రిపేర్ అయ్యావు అని అడుగుతారు ఆయన. వాట్ ఈస్ యువర్ ప్లాన్? దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మేము కూడా అధికార ప్రతినిధులుగా ఆయనతో మాట్లాడాలంటే కూడా వీ షుడ్ హ్యావ్ అ ప్లాన్ విత్ అస్. మీరు ఇప్పుడు మేము ప్రభుత్వంలో లేనప్పుడు ఈ అంశం మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీఆర్ నాట్ ఆస్క్డ్ టు స్టే సైలెంట్. అధికార ప్రతినిధులుగా కూడా ప్రతిసారి కూడా ప్రజలకు నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. తప్పు జరిగితే తప్పు జరిగింది అని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. అన్ని మేము అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూర్ అండ్ క్లియర్ అండ్ స్ట్రిక్ట్ విత్ చంద్రబాబు నాయుడు గారు. ఏం శశిభిషలు ఏమి ఉండవు, అక్కడ ఏం డీవియేషన్స్ ఏమి ఉండవు, ఎవరున్నా సేమ్ ట్రీట్మెంట్. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి బ్రాండ్ ఏపీని మళ్ళీ ప్రమోట్ చేస్తున్నారు. ఒకనొక టైంలో మనం సన్ రైజ్ స్టేట్, ఇవాళ వీ హ్యావ్ టు మూవ్ అహెడ్. ఎందుకంటే ఆల్రెడీ ఒక 5 సంవత్సరాలు అంటే నాకు తెలుసు 10 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాం, 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. సో మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేయాలి అని అంటే సన్ రైజ్ స్టేట్గా పుటప్ చేయాలి. దాంతో పాటుగా వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ రీబిల్డింగ్ ఆఫ్ ద లాస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. అదన్నీ చెయ్యాలి అని అంటే అక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండు మనం అక్కడ పోర్ట్రే చేయాలి. అంటే మన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పాలసీలు తీసుకొచ్చాం, ఇప్పుడు ఎంఎస్ఎంఈకి సంబంధించి ఏం పాలసీ తీసుకొచ్చాం, డ్రోన్స్కి సంబంధించి ఏం పాలసీలు తీసుకొచ్చాం, ఏఐకి సంబంధించి ఏం పాలసీలు తీసుకొచ్చాం, ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించి ఏం పాలసీలు తీసుకొచ్చాం. ఇఫ్ యూ రిమెంబర్, ఇఫ్ యూ నో ఇట్ కరెక్ట్లీ, నాకు తెలిసి దేశవ్యాప్తంగా చాలా తక్కువ రాష్ట్రాలు, అసలు ఏ రాష్ట్రంలో ఉందో కూడా నాకు తెలియదు, కానీ వీ హ్యావ్ ఎ ప్యూర్ ఓపెన్ పాలసీ ఫర్ ఎంఎస్ఎంఈ. వీ హ్యావ్ ఎ ప్యూర్ పాలసీ ఫర్ ఈవీ. ఇన్సెంటివ్స్ ఉన్నాయి మనకి ఈవీ వెహికల్స్కి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఆర్ స్టేట్ ఇస్ గోయింగ్ ఇన్ ఎ వెరీ ప్రోగ్రెసివ్ వే. అండ్ వన్ మోర్ థింగ్, సోలార్ యూనిట్స్ కూడా, రెన్యూబుల్ ఎనర్జీస్. దట్ వాజ్ వాట్ ఐ వాజ్ కమింగ్ టు. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. గ్రీన్ ఎనర్జీస్, రెన్యూబుల్ ఎనర్జీస్, అంటే ఏదైతే వరల్డ్ ఇవాళ ఇన్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ అంటాం వీటన్నిటిని మనం. వరల్డ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. వరల్డ్ మార్కెట్ అంతా కూడా ఏఐ చుట్టూతా ఉంది, డ్రోన్స్ చుట్టూతా ఉంది, ఈవీ చుట్టూతా ఉంది, రెన్యూబుల్ ఎనర్జీ చుట్టూతా ఉంది. సో దాన్ని మనం ఎలా ట్యాప్ చేసుకోగలం, ఇది ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 2047 విజన్ కూడా అదే. సో ఆయన ఎప్పుడూ కూడా ప్రపంచానికి అనుగుణంగా ఆయన విజన్ ఉంటుంది. ఇంకా నాకు తెలుసు కొంచెం హెడ్గానే ఉంటారు ఆయన. ప్రపంచం రేపు ఆలోచించేది ఆయన ఇవాళే ఆలోచిస్తారు. అది చంద్రబాబు నాయుడు గారు. సో ఇవాళ ఆయన ఏమంటారు అంటే మోర్ ఆంటర్ప్రెన్యూర్షిప్. అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని ఇక్కడికి వచ్చేయమన్నట్ల. ప్రవాసాంధ్రులతో కూడా ఆయన మాట్లాడారు. ఎవరిని మీరు రండి అని చెప్పట్లేదు ఆయన. ఆయన ఏం చెప్తున్నారు, మీరు ఇంకా గ్రో అవ్వాలి, గ్రో అయ్యి ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు వెళ్ళాలి, మన రాష్ట్రంలో కంపెనీలు పెట్టే స్థాయికి మీరు వెళ్ళాలి. సో దిస్ యు సీ అ వెరీ బ్రాడర్ విజన్. చంద్రబాబు నాయుడు గారిది ఎక్కడ కూడా లిమిటెడ్ విజన్ కనపడదు మనకి. సో దావోస్ ఏదైతే ఈసారి ట్రిప్ ఉందో, వీఆర్ రియలీ 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 హోపింగ్ దట్ ఇట్స్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రిప్స్ అండి. ఆల్రెడీ ఇప్పటికే నాకు తెలిసి ఐ థింక్ మిట్టల్ గారికి సంబంధించినటువంటిది ఒకటి అయిపోయింది. అండ్ గోల్ఫ్ కోర్స్కి సంబంధించి కూడా ఒక్కొక్క టాక్స్ కూడా, ప్రిలిమినరీ టాక్స్ కూడా లోకేష్ గారు నిన్న కంప్లీట్ చేశారు. సో వీఆర్ గోయింగ్ ఇన్ అ బిగ్ వే. మేము వెళ్ళింది కూడా చాలా పెద్ద ఆలోచనలతోటి, రాష్ట్రానికి చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో దావోస్ వెళ్ళాం. అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యే వచ్చి తీరుతాం అనేది నా ఆలోచన. జ్యోత్స్న మేడం, మరి లాస్ట్లో మనం ఇందాక అనుకున్న ఏదైతే 2014 నుంచి మనం తీసుకుంటే 2019 దాకా దాదాపు 80 కంపెనీలతో మాట్లాడిన తర్వాత మీరు ఇందాక అన్నట్టు దాదాపు దానికి సంబంధించినటువంటి యొక్క ఫలితాలు మనకి 5,13,000 పైచలకు ఉద్యోగాలు, దాదాపు ఎన్నో కోట్లకు సంబంధించినటువంటిది. ఈ కోట్లన్నీ కూడా కరెక్ట్గా ఏదైతే రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఇవే రాష్ట్రంలోకి వచ్చినట్టు పెట్టుబడులేగా వీళ్ళు తినింది వైసీపీ వాళ్ళు. నిజంగా దాదాపు 37
ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. కొంచెం బాధ అనిపించడం లేదంటారు? ఎందుకంటే మనం తీసుకొచ్చినటువంటి ఫలితాలు ఇంకొకరు తినేసి ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఎక్కడ ఉన్నాయో అర్థం కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి, ఒక నేరస్తుడి చేతికి ఎప్పుడైతే పాలన వెళ్తుందో ఖచ్చితంగా రాష్ట్రం ఇబ్బంది పడుతుందండి. అందుకే మనం యాక్చువల్గా ఏమంటారంటే పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. కానీ మనం ఎప్పుడైతే ఒకళ్ళని అక్కడ నాయకులుగా పెట్టాలనుకుంటున్నాం, ఎన్నుకోవాలనుకుంటున్నామో వీ హ్యావ్ టు లిటరలీ లుక్ ఎట్ దర్ బ్యాక్గ్రౌండ్ అంటాను నేను. ఇది నా పర్సనల్ ఒపీనియన్, బట్ వీ హ్యావ్ టు లిటరలీ లుక్ ఎట్ దర్ బ్యాక్గ్రౌండ్. ఇవాళ ఒక ఆర్థిక నేరస్తుడిని మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు 5 సంవత్సరాల పాటు. ఏం చేశాడు ఆర్థిక నేరస్తుడు? రాష్ట్రంలో ఆర్థిక నేరాలు తప్పించి ఏం చూసాం మనం 5 సంవత్సరాల్లో? ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీ నుంచి కమిషన్ అడుగుతాడు, ఆ కంపెనీ కమిషన్ ఇవ్వలేదు, నా కంపెనీని అక్కడి నుంచి తరిమేశారు. వేలాది మందికి ఉద్యోగ కల్పన చేసేటువంటి కంపెనీలని తరిమేశారా లేదా? లుల్లు గ్రూప్ని తరిమేశారా? జాకీని తరిమేశారా? అమర్ రాజన్ తరిమేశారా? కియాని కూడా ఎంత భయపెట్టారు వీళ్ళు? కియా సబ్సిడీ యూనిట్స్ అన్ని కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయా? సో ఒక్కడు చేసినటువంటి తప్పుని యావత్ రాష్ట్రం ఇవాళ మోస్తోంది. సో నిజంగా మీరు అన్నట్టుగా చాలా బాధాకరమైనటువంటి అంశం అండి. ఇవాళ కూడా మేము ఫేస్ చేసే ఒక క్వశ్చన్ మీకు చెప్తాం. పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వెనక్కి తగ్గట్లేదు. వాళ్ళలో ఒక భయం ఉంది. ఇంకా ఏం భయం ఉందంటే, వాట్ ఇఫ్ దిస్ ఫెలో కమ్స్ బ్యాక్? నేను అదే క్వశ్చన్ అడగబోతున్నాను. మళ్ళీ జగన్ వస్తే, లాస్ట్ టైం మేము పెట్టామండి కానీ ఇలా జరిగింది, మళ్ళీ పెడితే ఏమవుతుంది అనేటువంటి ఒక చిన్నపాటి భయం ఉంది. లేదని మేము ఐఎమ్ నాట్, నేనేమి యూనో ఫేక్ మాటలు చెప్పాల్సిన అవసరం లేదండి, ఇక్కడ ఉంది. దాన్ని మేము ఇవాళ నల్లిఫై చేసుకుంటూ ముందరికెళ్తున్నాం. ఒకటేంటంటే, ఇది ప్రజా విజయం అండి. ప్రజలు కోరుకుని మమ్మల్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు యూజువల్గా ప్రభుత్వాలు ఎలా వస్తాయంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ బై ద పార్టీస్ ఉంటుంది, కొంత ప్రజల నుంచి ఒక సపోర్ట్ ఉంటుంది. కానీ ఈసారి జరిగింది ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి ప్రజలకి మధ్య యుద్ధం జరిగింది. ఒక నేరస్తుడికి ప్రజలకి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ప్రజలు మమ్మల్ని వెపన్స్గా పెట్టి, నేను ఐఎమ్ క్లియర్ ఆన్ దిస్, వాళ్ళు గెలిచారు, ప్రజలు గెలిచారు ఇవాళ. అందుకే చాలా సందర్భాల్లో మా మీద కూడా వస్తున్నాయి, మీరు కక్షలు సాధించట్లేదు, మీరు వీళ్ళని జైల్లో వేయట్లేదు, వాళ్ళని జైల్లో వేయట్లేదు, మీరు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. కానీ మమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు బాధ్యతాయుతంగా పనిచేయమని, వాళ్ళకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఇవ్వమని, వాళ్ళ భవిష్యత్తుని చూసుకోమని. అలానే దిస్ ఇస్ అ పార్ట్ ఆల్సో, వాళ్ళు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మా మీదే ఉంది, అది కూడా మేము చేస్తున్నాం. అందుకే ఇవాళ రోజున ఎవరైతే గత 5 సంవత్సరాల్లో తప్పులు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం, స్ట్రాంగ్ చర్యలు తీసుకుంటున్నాం, వాళ్ళని ప్రాపర్గా వాళ్ళని ఫిక్స్ చేసి మరీ చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఏదో మీనమేషాలు లెక్క పెట్టేసి, ఏదో మామూలుగా కేసులు కట్టేసి బేజులు ఇచ్చేసి లేదు. ఎవరు తప్పులు చేశారో ఆ తప్పులన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఎస్టాబ్లిష్ చేసి, ఆ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఇట్ విల్ టేక్ టైం, డెఫినెట్గా కొంచెం సమయం పడుతుంది. కానీ ఆ దుర్మార్గులు మళ్ళీ రావద్దు. వస్తే రాష్ట్రం మళ్ళీ ఇబ్బంది పడుతుంది. మాకు వచ్చే నష్టం అవన్నీ పక్కన పెట్టేయండి, మేము అధికారంలోకి మళ్ళీ ఇదవుతాం, అదంతా కాదు. రాష్ట్రం నష్టపోతుంది. ఆ రాష్ట్రం నష్టపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ప్రజలు పెట్టారు కాబట్టి మేము వాళ్ళ దాన్ని సక్సెస్ఫుల్గా ముందరికి తీసుకెళ్తున్నాం. సో మమ్మల్ని అడిగే ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కూడా మేము అదే చెప్తున్నాం, దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. we will make sure he doesn't come back. It is our responsibility. మేము ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అదే ఒక భరోసా కల్పిస్తున్నాం, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం. బికాజ్ వితౌట్ దాట్ ఏది జరగదు. నేను అందుకే చెప్పాను, ఎప్పుడైతే రివెంజో లేకపోతే వెండటానో కనపడితే పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా కొంత వెనక్కి తగ్గుతారండి. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఇది ఒక అంటే తప్పుడు మాటే అయి ఉండొచ్చు. అంటే ఈ మేడం మీరేంటి ఈ కంపారిజన్ తీసుకొచ్చారు అని మీరు అంటారేమో, కానీ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే, మనం అడవి పంది ఉంటుందండి, అడవి పందులో గుంపు ఉంటుంది, అది పంటనంతటినీ నాశనం చేసేస్తుంది. నాశనం చేస్తే మనం ఏం చేస్తాం? ఫస్ట్ మనం ఏం చేస్తాం చెప్పండి? కంచేస్తాం. అవునా? కంచేసి స్ట్రాంగ్ ఫెన్సింగ్ వేసి తర్వాత ఒక్కొక్క అడవి పందిని వెంటాడి చంపుతాం కదా. ఫెన్సింగ్ స్ట్రాంగ్ అయ్యాలా? ఫెన్సింగ్ స్ట్రాంగ్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ అడవి పందులు ఎవరో ఇవేవో నేనేం చెప్పట్లేదు, కానీ ఒకటే చెప్తున్నాం, రాష్ట్రాన్ని కాపాడుకుంటున్నాం,
కాపాడుకునే బాధ్యత మాకు ప్రజలు ఇచ్చారు. ప్రజల్ని కాపాడుకుంటున్నాం. ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి కల్పిస్తున్నాం. మేము ఇచ్చినటువంటి హామీలు 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పాం, చేసి చూపిస్తాం. ప్రజలకు ఒక మంచి జీవితాన్ని మేము అందిస్తాం. వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచుతాం. ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో మేము పనిచేస్తున్నాం, చేసి తీరుతాం. వెల్ఫేర్ స్కీమ్, సంక్షేమ పథకాలని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్ళి మరీ అందిస్తున్నాం. మేము ఎవరిని ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా మేము ముందరికి వెళ్తున్నాం. సో చూద్దామని ఖచ్చితంగా దావోస్ పర్యటన ఇంకా మంచి సక్సెస్ఫుల్ కావాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.